హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. 10 to 13 ఇయర్స్ అమ్మాయికి 3 లేయర్స్ ఫ్రాక్ని ఏ విధంగా కటింగ్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలో చూపిస్తాను. ఈ ఫ్రాక్ వచ్చేసి 3 లేయర్స్ వచ్చేలాగా స్టిచ్ చేశాను. అలాగే హ్యాండ్స్ కూడా ఎలాస్టిక్ పెట్టి ఇలా పఫ్ వచ్చేలాగా స్టిచ్చింగ్ అయితే చేశాను. ఈ మోడల్ ఫ్రాక్ కోసం నేను శారీని తీసుకున్నాను. శారీలో నుంచి 3.5 మీటర్ క్లాత్ని తీసుకున్నాను. అలాగే లైనింగ్ క్లాత్ వచ్చేసి 2 మీటర్స్ తీసుకున్నాను. ఇక్కడ ఇది కొంచెం కలర్ షేడింగ్గా కనిపిస్తుంది వీడియోలో, కానీ నేను కరెక్ట్గానే తీసుకున్నాను. ఈ క్లాత్ని బాడీ పార్ట్ కోసం ఇలా 2 లేయర్స్ వచ్చేలాగా ఫోల్డ్ చేసుకోండి. షోల్డర్ 5.5 ఇంచెస్ ఉండేలాగా మార్క్ చేసుకోవాలి. ఆర్మ్ డౌన్ 6 ఇంచెస్ ఉండేలాగా మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా మార్కింగ్ చేసుకొని చెస్ట్ యొక్క కొలత ఇక్కడ నేను 8 ఇంచెస్ దగ్గరికి మార్క్ చేస్తున్నాను. 32 ఇంచెస్ 8 ఇంచెస్ దగ్గరికి మార్క్ చేసుకుని 2 ఇంచెస్ ఎక్స్ట్రా క్లాత్ తీసుకుంటున్నాను. ఇలా మార్క్ చేసుకుని స్ట్రైట్ లైన్స్ని డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్నప్పుడు ఎల్ షేప్ వస్తుంది కదా, అక్కడ 1.5 ఇంచుతో మార్క్ చేసుకుని ఇలా ఆర్మ్ రౌండ్ని రౌండ్ షేప్ వచ్చేలాగా తీసుకోండి. ఇక్కడ కొంచెం క్లాత్ కదలడం వల్ల ఇలా వచ్చింది. నెక్ యొక్క విడ్త్ 2.5 ఇంచులు ఉండేలాగా మార్క్ చేస్తున్నాను. అలాగే నెక్ యొక్క డీప్ 6 ఇంచులు ఉండేలాగా మార్క్ చేస్తున్నాను. ఇక్కడ నేను ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండు కూడా 6 ఇంచులు ఉండేలాగానే తీసుకున్నాను. ఇలా మార్క్ చేసుకుని ఇక్కడ నెక్ విడ్త్ దగ్గర కూడా ఇలా రౌండ్ షేప్ వచ్చేలాగా తీసుకోవాలి. ఇక్కడ ఖర్చుతో కలిపి 11 ఇంచులు ఉంది కదా, వెస్ట్ రౌండ్ దగ్గర 10 ఇంచులు ఉండేలాగా తీసుకోవాలి. అలాగే ఈ బాడీ పార్ట్ యొక్క పొడవు 14 ఇంచులు ఉండేలాగా తీసుకున్నాను. ఈ విధంగా తీసుకొని చెస్ట్ దగ్గర 11 ఇంచులు ఉంది కదా, 1 ఇంచు తగ్గించి 10 ఇంచెస్ ఉండేలాగా మార్క్ చేసుకుని ఇలా క్రాస్గా లైన్ని డ్రా చేసుకోవాలి. ఇది మనకి బ్యాక్ పార్ట్ అనుకుంటే ఫ్రంట్ పార్ట్ ఒక 1/2 ఇంచు లోతు ఉండేలాగా, ఆర్మ్ రౌండ్ వైపుగా ఒక 1/2 ఇంచు లోతు ఉండేలాగా ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకుని ఇప్పుడు బాడీ పార్ట్ని కట్ చేసుకుందాం. వెస్ట్ పార్ట్ దగ్గర ఒక 1/2 ఇంచు పైకి మార్క్ చేసుకోండి, రౌండ్ అనేది రావడం కోసం. ఇక్కడ వీడియో క్లిప్ అనేది మిస్ అయింది. ఇక్కడ ఒకదానికి ఫ్రంట్ పార్ట్ లోతు తీసిన దానికి ఫ్రంట్ పార్ట్ అని తెలియడం కోసం ఎఫ్ అని మార్క్ చేస్తున్నాను. ఇంకొకటి బ్యాక్ పార్ట్, దీనికి లోతు అనేది తీయలేదు. ఇక్కడ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండింటి నెక్ విడ్త్ అనేది సమానంగానే, నెక్ యొక్క డీప్ సమానంగానే తీసుకున్నాను. మిగిలిన లైనింగ్ క్లాత్లో స్కర్ట్ పార్ట్ని కట్ చేసుకోవాలి. ఈ క్లాత్ని ఈ విధంగా డబల్ ఫోల్డ్ వచ్చేలాగా వేస్తున్నాను. ఫోల్డింగ్స్ అనేవి మన వైపుగా ఉండాలి. ఇక్కడ లెంగ్త్ వచ్చేసి 29 ఇంచెస్ ఉంది. ఇలా ఫోల్డింగ్స్ చేసినప్పుడు ఇక్కడ వెస్ట్ రౌండ్ ఒకసారి చెక్ చేసుకోండి. ఇది 11 ఇంచులు వచ్చింది కదా వెస్ట్ రౌండ్. 3.5 ఇంచెస్ ఒకవైపు మార్క్ చేస్తున్నాను. 7.5 ఇంచెస్ ఒకవైపు మార్క్ చేస్తున్నాను. 3.5 ఇంచెస్ ఫోల్డింగ్ ఉన్న వైపుగా 3.5 ఇంచెస్ వచ్చింది కదా, మనం కుట్టుతాం కాబట్టి కుట్లతో కలుపుకొని 4 ఇంచెస్ ఉండేలాగా మార్క్ చేస్తున్నాను. అలాగే ఇటు ఓపెన్స్ ఉన్నాయి కదా, ఇటువైపుగా 7.5 ఇంచెస్ కదా, 8 ఇంచెస్ ఉండేలాగా మార్క్ చేస్తున్నాను. ఈ లైనింగ్ క్లాత్ వచ్చేసి మనం శారీ పెట్టికోట్ని కట్ చేస్తాం కదా అలా, లేదా 6 లేయర్స్ లాంగ్ ఫ్రాక్ని కట్ చేస్తాం కదా ఆ టైప్లో కటింగ్ చేస్తున్నాను. ఈ విధంగా మార్కింగ్ చేసుకొని ఇలా క్రాస్గా లైన్ని కలుపుకొని కటింగ్ చేసుకోవాలి. ఫోల్డింగ్ చేసిన వైపు 4 ఇంచెస్, అలాగే ఇటు ఓపెన్స్ వైపుగా 8 ఇంచెస్ ఉండేలాగా మార్క్ చేశాను. ఇలా మార్క్ చేసుకుని క్రాస్గా కట్ చేసినప్పుడు మనకి ఒకవైపు 3 పీసెస్, ఇంకొక వైపు 3 పీసెస్ వస్తాయి. ఇలా పైన ఫోల్డింగ్ ఉంది కదా, దీన్ని కూడా కటింగ్ చేసుకోండి. ఈ రెండు కూడా ఓపెన్ పీసెస్ ఉంటాయి. ఇలా ఇవి సైడ్కి స్టిచ్ చేసుకోవాలి. ఒకటి ఫ్రంట్ పార్ట్కి 2, బ్యాక్ పార్ట్కి 2. ఇటువైపు ఫోల్డింగ్ ఉంది కదా, ఇది సింగిల్ పీస్ ఉంటుంది. ఇది ఫ్రంట్ పార్ట్కి ఒకటి, బ్యాక్ పార్ట్కి ఒకటి. స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈ విధంగా ఓపెన్ చేసుకోవాలి. ఇలా ఓపెన్ చేసేసి ఇలా 2 పీసులు ఉన్నాయి కదా, ఈ 2 పీసులని ఈ విధంగా క్రాస్లోకి వేసుకోవాలి. ఇలా మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈ పన్నా అనేది ఇటు బయట వైపుకి ఉండేలాగా చూసుకోండి. దీనిపైన వేసి ఈ విధంగా స్టిచ్ చేసుకుంటాము. ఓపెన్ చేస్తే మనకి ఇలా కనిపిస్తుంది. ఈ పన్నా అనేది బయట వైపుకి వచ్చేలాగా చూసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి ఈ స్కర్ట్ పార్ట్ని. అలాగే ఇంకొక వైపు కూడా ఈ విధంగా ఇలా వేసుకోవాలి. స్టిచ్ చేస్తే మనకి ఓపెన్ చేస్తే ఈ విధంగా కనిపిస్తుంది. కింది వైపున కొంచెం రౌండ్ షేప్ కట్ చేసుకొని కిందగా చిన్న ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఈ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్కి కూడా స్కర్ట్ పార్ట్ని ఇలా విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు బాడీ పార్ట్ని డిజైనర్ క్లాత్ కట్ చేయడం కోసం ఇలా నేను ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండింటికి కూడా 2 లేయర్స్ వచ్చేలాగా వేశాను. బ్యాక్ పార్ట్ని వేసి కటింగ్ చేశాను ఈ డిజైనర్ క్లాత్ని. మిగిలిన క్లాత్లో స్కర్ట్ పార్ట్ని కట్ చేసుకుందాము.
ఇది 2 లేయర్స్ వచ్చేలాగా ఫోల్డ్ చేశాను. బాడీ పార్ట్ కంటే కూడా ఇది డబల్ ఉండేలాగా చూసుకోండి. అంటే ఓన్లీ ఫ్రంట్ పార్ట్కే డబల్, మళ్ళీ ఇది బ్యాక్ పార్ట్కి ఇంకొక డబుల్, అందుకని ఇలా ఫోల్డ్ చేశాను. లెంగ్త్ వచ్చేసి 11 ఇంచులు ఉండేలాగా తీసుకోండి. టోటల్గా ఫ్రాక్ యొక్క లెంగ్త్ వచ్చేసి 40 ఇంచెస్కి మనకి ఫ్రాక్ అనేది రెడీ అవ్వాలి. ఇక్కడ నేను ఖర్చుతో కలుపుకొని 11 ఇంచెస్ ఉండేలాగా తీసుకున్నాను. అంటే మనం కుట్టినప్పుడు పైన కింద హాఫ్ ఇంచ్ వెళ్ళిపోతుంది కదా. అంటే స్కర్ట్ పార్ట్ యొక్క లెంగ్త్ వచ్చేసి 30 ఇంచెస్, 3 లేయర్స్ కదా. ఇక్కడ నేను ఫస్ట్ లేయర్ వచ్చేసి 11 ఇంచెస్ ఉండేలాగా తీసుకున్నాను. పైన హాఫ్ ఇంచ్ కింద హాఫ్ ఇంచ్ కుట్లోకి వెళ్ళిపోతే 10 ఇంచెస్ అనేది వస్తుంది. మిగిలిన క్లాత్ వచ్చేసి సెకండ్ లేయర్ కట్ చేసుకోవాలి. సెకండ్ లేయర్ కోసం ఇది మనం ఒకసారి ఫోల్డ్ చేసినప్పుడు ఇది ఫస్ట్ లేయర్ కదా, చూడండి బాడీ పార్ట్కి ఇది డబల్ ఉంది ఫస్ట్ లేయర్. సెకండ్ లేయర్ ఫస్ట్ లేయర్ కంటే సెకండ్ లేయర్ 2 ఇంతలు ఉండేలాగా ఇలా 2 పీసెస్ ఉండేలాగా తీసుకోండి. సెకండ్ లేయర్ కంటే 4th లేయర్ ఇలా 4 ఇంతలు 4 ఇంతలు ఉండేలాగా తీసుకున్నాను. మొత్తం కూడా 11 ఇంచులతో కటింగ్ చేశాను. కుట్టిన తర్వాత మనకి ఇది 30 ఇంచెస్ లెంగ్త్ అయితే వస్తుంది. ఇప్పుడు హ్యాండ్స్ని కట్ చేసుకోవాలి. హ్యాండ్ యొక్క లెంగ్త్ వచ్చేసి 8 ఇంచులు ఉండేలాగా మార్క్ చేస్తున్నాను. పఫ్ కాకుండా 3 ఇంచెస్ క్లాత్ అనేది ఈ విధంగా వదిలిపెడుతున్నాను. చిన్న చిన్న పఫ్ కోసం ఫ్రిల్స్ కావాలి కదా, దానికోసం ముందుగా ఇలా క్లాత్ని వదిలిపెట్టేస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళి హ్యాండ్ యొక్క విడ్త్ వచ్చేసి మీరు పఫ్ తీసుకున్న తర్వాత మొత్తం టోటల్గా అయితే ఇలా 10.5 ఇంచులు ఉండేలాగా తీసుకోండి. క్లాత్ మొత్తం కూడా విడ్త్ 4 లేయర్స్ ఫోల్డింగ్ చేసినప్పుడు డౌన్ వచ్చేసి 3 ఇంచెస్ ఉండేలాగా తీసుకున్నాను. హ్యాండ్ యొక్క డౌను ఇలా 2 ఇంచెస్ లోపలికి మార్క్ చేసుకొని హ్యాండ్ పొడవు 8 ఇంచెస్ తీసుకున్నాం కదా, ఇక్కడ 1.5 ఇంచ్తో మార్క్ చేసుకొని ఈ డౌన్ 2 ఇంచెస్కి ఇలా కర్వ్ వచ్చేలాగా తీసుకోండి. నార్మల్ హ్యాండ్ ఎలా కట్ చేస్తామో అలానే హ్యాండ్ ఓపెన్స్ కాకుండా మొత్తం తీసుకుంటున్నాను, ఎందుకంటే కింది వైపున ఇలా స్టిక్ పెడతాం కాబట్టి. పైన పఫ్ కోసం ఇక్కడ నేను 3 ఇంచెస్ తీసుకున్నాను. ఇక్కడ చిన్నగా రౌండ్ పఫ్ వచ్చేలాగా మార్క్ చేసుకోండి వీడియోలో చూపిస్తున్నట్టుగా. అలాగే ఇది నార్మల్ హ్యాండ్లో కలిసేలాగా తీసుకోవాలి. ఇక్కడ మనం ఎక్స్ట్రా ఎందుకు తీసుకున్నామంటే పఫ్ కోసం, అంటే క్లాత్ ఫ్రిల్స్ ఎక్కువ రావాలి కదా, చిన్న చిన్న బుగ్గల్లాగా, దానికోసం తీసుకున్నాము. ఇప్పుడు హ్యాండ్ని కటింగ్ చేసుకోవాలి. కటింగ్ చేసిన తర్వాత హ్యాండ్ పొడవు దగ్గర చిన్నగా డాట్ని కట్ చేసుకోండి, గుర్తుండడం కోసం ఫ్రిల్స్ పెడతామనేసి. అలాగే నార్మల్ హ్యాండ్లో ఎక్కడైతే కలిసిందో అక్కడ చిన్నగా డాట్ని కట్ చేయండి. అంటే ఫ్రిల్స్ అనేవి కుచ్చులు వస్తాయి కదా బుగ్గ హ్యాండ్స్కి, కుచ్చులు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు పెట్టాలి అని గుర్తుండడం కోసము. ఇక్కడ కింది వైపుని కూడా మనం ఎలాస్టిక్ పెట్టినప్పుడు చిన్న చిన్న ఫ్రిల్స్ అనేవి వస్తాయి. ఇప్పుడు డిజైనర్ క్లాత్ బాడీ పార్ట్ని స్టిచ్ చేసుకుందాం. డిజైనర్ క్లాత్ నేలపై పరిచినప్పుడు డిజైన్ మనకు కనిపించేలాగా వేసుకుని దానిపైన లైనింగ్ క్లాత్ని వేసి ముందుగా నెక్ రౌండ్ని స్టిచ్ చేసుకోవాలి. పాదం వరుసన చూసుకుంటూ నెక్ రౌండ్ని స్టిచ్ చేయండి. చేసిన తర్వాత ఇప్పుడు ఈ నెక్ విడ్త్ని కట్ చేస్తున్నాను. డిజైనర్ క్లాత్ యొక్క నెక్ విడ్త్ని కటింగ్ చేస్తున్నాను. మీరు కుట్టేటప్పుడు పిన్స్తో క్లాత్ కదలకుండా ఉండేలాగా చూసుకుంటూ స్టిచ్ వేసుకోండి. ఈ విధంగా ఒకసారి క్లాత్ని కట్ చేసిన తర్వాత రౌండ్ తిరగడం కోసం చిన్న చిన్నగా డాట్స్ని కటింగ్ చేయండి. స్టిచ్చింగ్ని కట్ చేయకండి, ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ని మాత్రమే ఈ విధంగా క్రాస్గా కట్ చేసుకోవాలి చిన్న చిన్నదిగా. ఇలా కట్ చేసుకొని లైనింగ్ క్లాత్ని రివర్స్లోకి తిప్పుకుంటే మనకి ఈ విధంగా కనిపిస్తుంది. ఇప్పుడు ఈ నెక్ రౌండ్ పైన నుంచి అణిగి ఉండేలాగా ఇంకొక కుట్టు అనేది వేసుకోవాలి. అలాగే క్లాత్ కూడా కదలకుండా ఉండేలాగా మొత్తం కూడా స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా ఇలా కుట్టుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ ఏమైనా ఉంటే కటింగ్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండింటిని కూడా ఇదే విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు దీనికి స్కర్ట్ పార్ట్ని స్టిచ్ చేసుకోవడం కోసము ముందుగా ఫస్ట్ లేయర్ని తీసుకొని ఇలా చిన్న చిన్న ఫ్రిల్స్ వచ్చేలాగా స్టిచ్ చేసుకోండి. లేదా మీరు గ్యాదరింగ్ ఫుట్ ఉంటే దాంతో అయినా స్టిచ్ చేసుకోవచ్చు. ఇక్కడైతే నేను చిన్న చిన్న ఫ్రిల్స్ వచ్చేలాగానే స్టిచ్చింగ్ అయితే చేశాను. ఇలా స్టిచ్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా కనిపిస్తుంది. ఇలా మనం కుట్టింది ఈ బాడీ పార్ట్ వేస్ట్ రౌండ్కి సరిపడే విధంగా ఉందా లేదా అని ఒకసారి చెక్ చేసుకోండి. చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టినట్లయితే పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ విధంగా చెక్ చేసుకోండి. మీకు ఏమైనా ఎక్కువ వచ్చినట్లయితే మళ్ళీ చిన్న చిన్నగా ఫ్రిల్స్ని మళ్ళీ కుట్టండి, లేదా తక్కువ వస్తే విప్పేయండి. ఇదే విధంగా సెకండ్ లేయర్ని థర్డ్ లేయర్ని కూడా స్టిచ్ చేసుకోవాలి. సెకండ్ లేయర్కి 2 పీసెస్ ఉన్నాయి కదా, అవి ఒక పీస్ వచ్చేలాగా జాయిన్ చేసుకోవాలి. థర్డ్ లేయర్కి 4 పీసెస్ ఉన్నాయి కదా, వాటిని కూడా ఒక పీస్ వచ్చేలాగా జాయిన్ చేసుకొని ఈ విధంగానే చిన్న చిన్న ఫ్రిల్స్ వచ్చేలాగానే కుట్టుకోవాలి. ఇప్పుడు ఈ ఫస్ట్ ఫ్రిల్ అనేది క్లాత్ ఉంది కదా, ఈ సెకండ్ ఫ్రిల్ క్లాత్ మీదకి ఎక్కించుకోవాలి. ఈ సెకండ్ ఫ్రిల్ క్లాత్కి ఈ ఫస్ట్ ఫ్రిల్ కిందికి ఎంతైతే ఉందో అంత కలిసేలాగా చూసుకోండి. ఈ విధంగా
మొత్తం కుట్టిన తర్వాత ఇలా కనిపిస్తుంది. ఇక్కడ నేను లైనింగ్ క్లాత్, డిజైనర్ క్లాత్ రెండింటిని జాయిన్ చేశాను. ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్ యొక్క స్కర్ట్ పార్ట్ని స్టిచ్ చేసిన తర్వాత ఇలా ఉంటుంది కదా, దీనిపైన ఇప్పుడు బాడీ పార్ట్ని ఎక్కించుకోవాలి. ఫ్రంట్ పార్ట్ని ఇక్కడ నేను బ్యాక్ పార్ట్ని వెస్ట్ రౌండ్కి సెట్ చేస్తే ఇలా చూపిస్తున్నాను. ఇలా కరెక్ట్గా చూసుకొని స్టిచ్ చేసుకోండి. ఫ్రంట్ పార్ట్ని కూడా ఇదే విధంగా స్కర్ట్కి వెస్ట్ రౌండ్ దగ్గర ఇలా చూసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ చేస్తే మనకి ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్ రెండు ఇట్లా రెడీ అవుతాయి. ఇప్పుడు నేలపై పరిచినప్పుడు ఫ్రంట్ అయినా బ్యాక్ అయినా ఇలా ఉంటుంది కదా, దీనిపైన ఇంకొక పీస్ని వేసుకొని రివర్స్లోకి వేసుకొని షోల్డర్స్ని జాయిన్ చేసుకోవాలి. ఇలా రెండు వైపులా కూడా షోల్డర్స్ని జాయిన్ చేసుకోవాలి. షోల్డర్స్ని జాయిన్ చేసిన తర్వాత మనకి ఓపెన్ చేస్తే ఈ విధంగా కనిపిస్తుంది. ఇప్పుడు వీటికి ఆర్మ్ రౌండ్ చుట్టూ కూడా హ్యాండ్స్ని స్టిచ్ చేసుకోవాలి. చూడండి ఈ విధంగా కనిపిస్తుంది. హ్యాండ్స్ని స్టిచ్ చేసుకోవడం కోసం హ్యాండ్స్ ఓపెన్స్ దగ్గర నేను ఇలా ఓవర్లాప్ అయితే చేయించాను. హ్యాండ్ డౌన్ తీసుకున్నాం కదా, ఇలా మధ్యలోకి ఫోల్డ్ చేసి ఇక్కడ నేను ఒక స్టిచ్ వేశాను. అలాగే ఫ్రిల్స్ పెట్టడం కోసం ముందుగా నేను మిషన్ వైపుగా ఫ్రిల్స్ని స్టిచ్చింగ్ చేస్తున్నాను. హ్యాండ్ పొడవు దగ్గర డాట్ని కట్ చేసాం కదా, అక్కడి వరకు కూడా ఈ డాట్ దగ్గర నుంచి మళ్ళీ నా వైపుకి ఫ్రిల్స్ అనేవి స్టిచ్ చేస్తున్నాను. మీరు హాఫ్ ఇంచ్ క్లాత్ని ఇలా చిన్నగా ఫోల్డ్ చేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. ఈ విధంగా ఓపెన్ చేస్తే మనకి ఇలా కనిపిస్తాయి. ఇప్పుడు ఇక్కడ మనం చిన్నగా ఫోల్డ్ చేసి స్టిచ్ చేసాం కదా, ఇందులో ఎలాస్టిక్ని పెట్టుకోవాలి, సెట్ చేయాలి. ఎలాస్టిక్ని ఇక్కడ నేను ఓపెన్ చేసిన తర్వాత, అంటే మన నార్మల్ హ్యాండ్ ఫోల్డింగ్ చేసి కట్ చేస్తాం కదా, ఫోల్డింగ్లో 5 ఇంచెస్ ఉంది కదా, ఓపెన్ చేస్తే 10 ఇంచెస్ ఉండేలాగా తీసుకున్నాను. ఈ విధంగా లోపల వైపుకి ఇట్లా దూరేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ ఎలాస్టిక్ పోకుండా ఉండడం కోసం ఒక స్టిచ్ అనేది వేసుకోండి. ఇలా పిన్తో సెట్ చేసుకున్న తర్వాత స్టిచ్ వేసేసుకొని మళ్ళీ చివరి వరకు కూడా ఎలాస్టిక్ని రానివ్వండి. ఇక్కడికి మళ్ళీ ఇక్కడ కూడా మళ్ళీ ఈ పిన్ బయటికి వచ్చిన తర్వాత ఇక్కడ మళ్ళీ క్లాత్ కదలకుండా ఉండేలాగా మళ్ళీ ఇంకొక స్టిచ్ అనేది వేయాలి. ఇలా ఒకసారి స్టిచ్ వేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఎలాస్టిక్ని ఇలా లాగుకుంటూ క్లాత్ పైన నుంచి వెళ్ళి మన లోపల వైపుగా ఎలాస్టిక్ ఉంది కదా, దాన్ని మళ్ళీ కరెక్ట్గా ఇలా పాదం వరుసన చూసుకుంటూ ఇంకొక స్టిచ్ అనేది వేసుకోండి. మనం ఎలాస్టిక్ని లాగినప్పుడు క్లాత్ కూడా ఎలాస్టిక్ సమానంగా వస్తుంది. అలా వచ్చినప్పుడు ఇలా కుట్లు వేసిన తర్వాత మనకి చిన్న చిన్న ఫ్రిల్స్ లాగా కనిపిస్తుంది. చూడండి ఈ విధంగా కనిపిస్తుంది. రెండు హ్యాండ్స్ని కూడా ఇదే విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న హ్యాండ్స్ని ఇప్పుడు ఈ ఆర్మ్ రౌండ్ చుట్టూ కూడా ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి. స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలనేది చూపిస్తాను. ముందుగా షోల్డర్ దగ్గర నుంచి ఆర్మ్ రౌండ్కి ఒక వైపుకి స్టిచ్ చేయండి, మళ్ళీ తర్వాత ఇంకొక వైపుకి స్టిచ్ చేయండి. ఒకవేళ మీకు ఎక్కువ తక్కువ ఏమైనా క్లాత్ వస్తే ఫ్రిల్స్ పెట్టుకుంటే సరిపోతుంది. ఇక్కడైతే నేను నార్మల్గానే డైరెక్ట్గా స్టిచ్ చేస్తున్నాను. ఒకసారి చెక్ చేస్తున్నాను. ఈ విధంగా ఇది కరెక్ట్గా సరిపోయింది కాబట్టి నేను ఒకవైపు ఆర్మ్ రౌండ్ వైపు దగ్గర నుంచి ఇంకొక వైపు ఆర్మ్ రౌండ్ వరకు కూడా స్టిచ్చింగ్ అనేది చేస్తున్నాను. ప్లీజ్ ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు కొంచెం సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. అలాగే నా వీడియోస్ మరింత మందికి కూడా షేర్ అవుతాయి. ఇలా రెండు వైపులా కూడా హ్యాండ్స్ని ఆర్మ్ రౌండ్ చుట్టూ కూడా ఇదే విధంగా స్టిచ్ చేసుకోవాలి. వీటికి డబల్ స్టిచ్చెస్ వచ్చేలాగా వేసుకోండి. ఇక్కడ నేను హ్యాండ్కి లోతు ఏమీ తీయట్లేదు, ఫ్రంట్కి బ్యాక్కి సమానంగానే ఉంటుంది. ఎందుకంటే ఇవి పఫ్ హ్యాండ్సే కాబట్టి నేను లోతు అనేది తీయలేదు. రెండు వైపుల హ్యాండ్స్ని స్టిచ్ చేసుకున్న తర్వాత డ్రెస్ని ఇలా రివర్స్లోకి వేసుకొని మీకు నడుము దగ్గర థ్రెడ్స్ని కావాలనుకుంటే నాడలు ఉంటాయి కదా, వాటిని కూడా స్టిచ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఎక్స్ట్రా క్లాత్ 2 ఇంచెస్ తీసుకున్నాం కాబట్టి ఆర్మ్ రౌండ్ దగ్గర 2 ఇంచెస్, వెస్ట్ రౌండ్ దగ్గర 2 ఇంచెస్ మార్క్ చేసి ఇలా సైడ్కి స్టిచెస్ వచ్చేలాగా వేసుకోవాలి. హ్యాండ్ ఓపెన్ దగ్గర చివరి నుంచి వెళ్ళి ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఈ 4 లేయర్స్ కూడా కలిసేలాగా చూసుకుంటూ స్టిచ్ చేసుకోండి. ఇటువైపు కూడా ఇదే విధంగా స్టిచ్ చేసుకోవాలి. మొత్తం స్టిచ్ చేసిన తర్వాత మనకి ఫ్రాక్ అనేది ఈ విధంగా కనిపిస్తుంది. థ్యాంక్స్.